లోక్ మసంద్ మహారాజ్ గారు 12 ఏళ్ల వయసులోనే భక్తి మార్గంలో నడిచి సమాజంలో అందరినీ కూడా మరి భక్తి మార్గంలో నడిపినటువంటి మహనీయుడు లోక్ మసంద్ మహారాజ్ గారు. లోక్ మసంద్ మహారాజ్ గారంటే ఈ ప్రాంత గిరిజనులందరి ఆరాధ్య దైవం. ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో రోగాలను కూడా నయం చేసినటువంటి వ్యక్తిగా ఆయనను చెప్పుకుంటూ ఉంటారు. లోక్ మసంద్ మహారాజ్ పకు మన తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ ఉత్సవానికి లక్షలాది మంది ప్రజలు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా గిరిజనులకు, లంబాడీలకు లోక్ మసంద్ మహారాజ్ అంటే ఎంతో విశ్వాసం. అది వారి ఆత్మగౌరవ ప్రతీకగా కూడా గిరిజనులు భావిస్తూ ఉంటారు. గతంలో శాసనసభ్యులుగా ఉన్న మిత్రులు నరేందర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ది చేయాలని 8 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ వేయించింది కూడా పట్నం నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారు ఎందుకంటే అప్పుడు అందరు ఆ వాగులో నుంచి పోవాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరి అటు దేవాలయ అభివృద్దికి కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. 80 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. 8 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ చేయించారు. బంజారా భవన్ ను కూడా 50 లక్షల రూపాయలతో ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్దిలో మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు మరి లోక్ మసంద్ మహారాజ్ దేవాలయ అభివృద్ది కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ వస్తే మా లంబాడీలకు, మా గిరిజనులకు మేలైతుందని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రకారంగానే 6% ఉన్న రిజర్వేషన్ ను విద్యా ఉద్యోగాల్లో 10% పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో మా ఎస్టీలు ఎంతో మంది ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇవాళ పొందుతున్నారంటే అది తెలంగాణ రావడం వల్ల వారికి జరిగిన లబ్ధి. ముఖ్యంగా కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ పెంచడం వల్ల ఎస్టీలకు ఎంతగానో మేలు జరిగింది. అదేవిధంగా మా తండాలో మా రాజ్యం ఉండాలని మరి లంబాడీ హక్కుల పోరాట సమితి దాదాపు 2 దశాబ్దాలు కొట్లాడింది. గత తెలుగుదేశం ప్రభుత్వం గాని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీళ్ళను పట్టించుకోలేదు. 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి 3100 గిరిజన గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపి రాష్ట్ర ప్రభుత్వ పండగగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులిచ్చి ఊరూరా వాడవాడ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు 6 లక్షల ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. దానికి రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు. అక్కడ 3 ఫేజ్ కరెంటు సౌకర్యం కూడా కల్పించి మరి లంబాడి సోదరులకు, గిరిజన ఆదివాసీ సోదరులకు ఎంతగానో కృషి చేసినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మార్కెట్ యార్డులలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మార్కెట్ కమిటీ చైర్మన్లు గాని, డైరెక్టర్లలో కూడా రిజర్వేషన్ తెచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వైన్ షాపుల్లో గౌడ్స్ తో పాటు ఎస్సీలకు, ఎస్టీలకు కూడా వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రకంగా గిరిజనుల అభివృద్ది కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఒకప్పుడు తండాల్లో మంచినీళ్లు కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మిషన్ భగీరథ ద్వారా తండాకు నీళ్లిచ్చి మరి గూడాల్లో, తండాల్లో తాగునీటి సమస్యను తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేశాం. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం గుండు సున్నా. ఈ రోజు వరకు మా లంబాడీలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు
ఏ ఒక్క హామీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు, డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం. ఇవాళ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీలకు, ఎస్టీ కార్పొరేషన్ కు 2,730 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 50 కోట్లు. 2.5 ఏళ్లలో మా ఎస్టీలకు 2,730 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లే పెట్టింది. ఈ 50 కోట్లు కూడా జీతాలు, కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్ బిల్లే. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. ఒక్క యువకుడికి లోన్ ఇయ్యలే. ఎస్టీ కార్పొరేషన్ ను అది పూర్తిగా మూలకు పడేసింది, తాళం వేసింది. 2,730 కోట్లు బడ్జెట్ లో పెట్టి 52 కోట్లే ఖర్చు పెట్టిందంటే ఎంత అన్యాయంగా ఎస్టీలను చిన్నచూపు చూస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమవుతుంది. అదే బీఆర్ఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చింది ఎస్టీలకు. ఎస్టీ తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. మరి సేవాలాల్ జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరిపింది. పోడు పట్టాలు ఇచ్చింది, మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది, వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సీఎం ఎస్టీ ఈఎఫ్ పథకం ద్వారా 100,000 కోట్ల రూపాయలు ఎస్టీ యువతకు సహకారం అందించింది. కానీ కాంగ్రెస్ 2.5 ఏళ్ల రూపాయి ఇయ్యలే. ఆనాడు తండాకు మేము బీటీ రోడ్లు శాంక్షన్ చేసినాం. కానీ కాంగ్రెస్ ఎస్టీలకు ఏమి కూడా చేయకుండా మోసం చేసింది. డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000, పీహెచ్డీ పాస్ అయితే 2 లక్షలు, ఇంటర్ పాస్ అయితే 25,000, 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఒకరికన్నా ఇచ్చిందా? ఏమి ఇయ్యలే. ఉల్టా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక మా ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లల చదువులు ఆగమైపోయినాయి. హైకోర్టు మొట్టికాయలేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. కేసీఆర్ గారు మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. మా గిరిజన ఆడబిడ్డల కోసం మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిండ్రు. మీరు పిల్లల్ని చదువులకు దూరం చేస్తుండ్రు. పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేస్తున్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ అని పెట్టిండ్రు. లంబాడి సోదరుల కోసం సంత్ సేవాలాల్ కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించి గుండు సున్నా ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క గౌరవానికి, ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు మీరు. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పేరిట కార్పొరేషన్ పెట్టి బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఎస్టీల మీద మీ ప్రేమ ఏ పాటిదో అర్థమైతలేదా? మా లంబాడీలను ఏ రకంగా మీరు దగా చేసిండ్రో అర్థమైతలేదా? ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి?